freeze land proposed by Unity Mall by Telangana State Trade Promotion Corporation Limited at Raidurgam by demolitions. Demolition of constructions by GHMC on government land in Raidurgam sparks tension. Tensions flared in Raidurgam, Peg Village, Sherlingampalli Mandal as revenue and GHMC officials initiated the demolition of constructions on government lands. The demolition targeting structures in survey numbers 2, 3, 4 and 5 led to local resistance and required a heavy police presence to maintain order. Unity Mall at Raidurgam, Hyderabad by TSTPC, a government of Telangana undertaking, is being constructed at the cost of rupees 213 crores in an area of 5.16 acres. Main objectives is to promote the concept of Make in India, promote the concept of one district, one product, help the rural assistants in selling their products. समय को मैं 35, 40 का है समय को ये मेरे दादा भी मेरे से वाले इसी में हमारे को नोटिस మేము మా ఇంటికి 7 o'clock కి వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, రెవెన్యూ ఆఫీషియల్, నాట్ హైడ్రా, ఇంకొకటి టీఎస్టీపీసీ వాళ్ళు, టీఎస్ఎల్ఐపిసి వాళ్ళు, లిట్కా వాళ్ళు వచ్చి పోలీస్ తో సహా వచ్చి మా ఇల్లు డిమాలిష్ చేసి 7 o'clock వితౌట్ ఎనీ నోటీస్, మాకు ఏం నోటీస్ ఇవ్వలే, ఏం చేయలే, వచ్చి డిమాలిష్ చేసేసి. మా ల్యాండ్ ఏమో 37 acres 8 గుంటాస్ ల్యాండ్, సర్వే నెంబర్ 1241 రాజుర్ పైగా విలేజ్ లా, హౌస్ నెంబర్ 5-77 మాది. ఈ ప్రైవేట్ పక్కా ల్యాండ్, నాట్ గవర్నమెంట్ ల్యాండ్. ఈ ల్యాండ్ మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 1942 లో జగన్ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసింది హైదరాబాద్ టెమరీస్. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, 80 years నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. మాకు ఏమో 3 years నుంచి మాకు చాలా టార్చర్ పెడుతుంది జయేష్ రంజన్, ఇంకొకటి శ్రీనివాస్ నాయక్, లిక్టాప్ ఎండి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే యూనిటీ మాల్ కడతామని ఒక ప్రపోజల్ చేశారు, టెండర్ నోటిఫికేషన్ కాల్ చేశారు. టెండర్ ఏమో ముంబైలో కలకత్తాలో చేసి వితౌట్ సర్వే నెంబర్ మెన్షన్ చేసి ల్యాండ్ అలాట్ చేసి, ఆ దాని మీద నేను హైకోర్టులో కేసు వేసిన. వేరే కేసుల గిట్టగా నాకు స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. మార్నింగ్ డిమాలిష్ చేస్తాము, నేను వాళ్ళ అధికారులకి చెప్పిన, సార్ మాకు స్టేటస్ కో ఆర్డర్ లేదు, మీరు ఎట్లా డిమాలిష్ చేస్తారంటే వాళ్ళు ఒకటే చెప్పి, సార్ మీరు ఏమైనా ఉంటే కంటెంప్ట్ ఫైల్ చేసుకో కోర్టులో ఉంటే. రాయదుర్గం సిఐ ఇంకొకటి వేసి ఇద్దరు అట్లే చెప్తారు. నేను సార్ వాళ్ళకి ఏమైనా వీక్షణ ఆర్డర్ ఉంటే వాళ్ళకి డిమాలిష్ ఆర్డర్ చూపించమంటే వాళ్ళు ఏం ఆర్డర్ చూపించలే. మాకు మా ఎంటైర్ ఫ్యామిలీని అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళ పెట్టేసి, పెట్టిన తర్వాత మొత్తం వెళ్ళి డిమాలిష్ చేసేసారు. మాది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 7 o'clock ఇట్లా చేస్తారా సార్? మాకు కోర్టులో కేసు పెట్టింది కదండి, నాట్ గవర్నమెంట్ అండి, ఇది ప్రైవేట్ పట్టా అనేది మాది. 80 years నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. దీని తర్వాత నేను హైకోర్టులో కేసు వేస్తే టీఎస్పీపీసీ మేనేజర్ వేణు మాధవ్ నాకు కాల్ చేశారు. కాల్ చేసి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మీతోని అన్అఫీషియల్ గా కలవమంటే నేను చెప్పిన, సార్ కోర్టులో కేసు అని వచ్చి నేను కలవా, ఏమైనా ఉంటే ఆఫీషియల్ గా నాకు లెటర్ సెండ్ చేయండి, నేను వచ్చి కలుస్తానని చెప్పిన. అయితే వాళ్ళు నాకు ఆఫీషియల్ గా లెటర్ సెండ్ చేసి, నేను ఆ లెటర్ తీసుకొని సెక్రటరీకి ఇస్తే సెక్రటరీ పోయి జయశంకర్ సార్ కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే చెప్పారు, నాకేం చెప్పకు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 500 crores ఫండ్ వచ్చినాయి, మాకి మేము ఇంటి మాకు కట్టాలా. నేను చెప్పినా, సార్ మీరు గవర్నమెంట్ ల్యాండ్ కట్టుకోండి, ఇది ప్రైవేట్ ల్యాండ్, కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టు ఏం మనకి ఆర్డర్ వస్తుంది దానికి ఆయన అవసరం రెడీ అని చెప్పిన. అయితే ఒకటే చెప్పింది, మీకు 50 crores క్యాష్ 1 acre ల్యాండ్ ఇస్తా, మీ మొత్తం పొజిషన్ ఇచ్చి వెళ్ళిపోయి చెప్పింది. నేను సార్ నేను చెప్పిన కోర్టులో కేసు నడుస్తుంది, నేను కోర్టు ఏదో నా ఫేవర్ లో అయితే నాకు వస్తుంది, మీ ఫేవర్ లో నీకు వస్తుందని చెప్పిన. చెప్తే ఒకటి చెప్పి మైసా లేచుంటా కట్టే మాదే బే రही से तेरा घर तेरा कहते రోడ్ పే కరెక్ట్ తూ సుంటా అని ఇట్లా చెప్పింది నాకు. చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఈ జరిగింది. నాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర. 2021 లో జయేష్ రంజన్ జిహెచ్ఎంసీ కమిషనర్ కి లెటర్ రాస్తా, దాంట్లో నేను లీడ్ క్యాబ్ లో ఎంప్లాయీ ఉన్నా, నేను ఎక్స్పైర్ అయిపోయినా, మా ఫాదర్ ముంతాజ్ అలీ ఖాన్ గ్రాడ్ చేసుకున్నాను ఆ లెటర్ రాసిరు. నేను ఎంప్లాయీ లేకుంటే దాంట్లో, నా ఫాదర్ ఎంప్లాయీ లేకుంటే నేను బతుకున్నా, నేను చచ్చిపోలేను. నేను ఒక్కటే కోరుతున్నా గవర్నమెంట్, ఈ ప్రజల గవర్నమెంట్ సార్, సీఎం సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇదేమో సీరియస్ ఎంక్వైరీ చేయండి జయేష్ రంజన్ మీద. ఇంకొకటి లీడ్ క్యాబ్ శ్రీనివాస్ నాయక్ మీద సీరియస్ ఎంక్వైరీ చేయండి. 10 years నుంచి వీళ్ళిద్దరు ఒకటే పోస్ట్ మీద ఉన్నారు, వీళ్ళకి ఏం ట్రాన్స్ఫర్ కాలే, వీళ్ళేమో చాలా స్కామ్ చేసేది దీని మీద. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని ఎవిడెన్స్ మీడియా ద్వారా లీగల్ వాళ్ళని ప్రొసీడ్ అవుతా. ఇయ్యాలన్నా ఇల్లు డిమాండ్ చేసి నాకు రోడ్ పైన చేసి చిన్న పిల్లలు ఉన్నారు సార్, నేను ఎక్కడ పోవాలా, నేను జస్టిస్ మాకు ఎక్కడ దొరుకుతుంది? ఇది పోలీస్ వాళ్ళకి 300 పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి మొత్తం డిమాండ్ చేసి మా ఇల్లు. నేను చెప్తున్నా వాళ్ళకి ఆర్డర్ ఉంటే చూపించండి సార్ అంటే వాళ్ళు ఆర్డర్ ఏం చూపించాలి, మాకు డైరెక్ట్ వచ్చి మాకు అరెస్ట్ చేసి పోలీస్ వాళ్ళ పెట్టేసి మొత్తం డైరెక్ట్ డిమాండ్ చేసేసి అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేస్తారు, మళ్ళీ వేరే దాంట్లో సీట్లు పడుతుంది, అది కింద పోయి ఆపినాయి వాళ్ళకి. అధికారులు అయితే ఏం మాట్లాడే సిద్ధం లేరు, వాళ్ళు ఓన్లీ హై హ్యాండిల్ గా జయేష్ రంజన్ మాట చెప్తాడో విని ఇట్లా వచ్చి ఏం కోర్టు ఆర్డర్స్ వాళ్ళ దగ్గర ఇది
చాలా న్యాయం జరిగింది మాకు. ఇవాళ మాకు బ్లాక్ మెయిల్ తో మా ఇల్లు మొత్తం డిమాండ్ చేసి మా చిన్న పిల్లలు మొత్తం రోడ్ మీద వచ్చేసారు. అన్ని మేము పరిశ్రమలో ఉన్నాం. ఇప్పుడు ఎట్లా చేయాలో చెప్పండి సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం సార్ తో దీనిపైన హై హ్యాండిల్ అర్జెంట్ గా మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు దీనిపైన ఇన్వాల్వ్ ఉండే ఆఫీసర్స్ వాళ్ళపైన చర్యలు తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్.